హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఏంటి సడన్గా వాయిస్ ఓవర్ నుంచి సాంగ్స్, డే వన్, స్ప్రింట్, ఈ డౌట్ మీకు కూడా వచ్చింది కదా? తప్పలేదు, చెప్తా ఎందుకు చేశానో చెప్తా. అంతకంటే ముందు మన దరిద్రానికి ఒక రియల్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇంకా నవ్వు ఆగట్లే నాకు. పొద్దున జాగింగ్ అయ్యాక ఒక డస్ట్బిన్ కొందామని షాప్కి వెళ్ళి, వాడు 200 అన్నాడు. సర్లే కొనొచ్చుగా. లేదు, మా ఫ్రెండ్ జెప్టోలో 110కి ఏదో వస్తుందంటే అది ఆర్డర్ పెట్టాడు. ఇక్కడ ఇస్తా చూడండి. డెలివరీ అన్నా అసలు ఓపెన్ చేయగానే మాకిద్దరికి నవ్వు ఆగట్లా. కరెక్ట్ జానెడ్ కూడా లేదు. ఏం చేసుకోవాలి దీన్ని నాకైతే తెలియదు. మళ్ళీ దీనికి రిటర్న్ ఆప్షన్ కూడా లేదు. ఓకే, కమింగ్ టు అవర్ వీడియో. లాస్ట్ వీక్ నాకు వీడియో చూస్తున్నప్పుడు నాకే డౌట్ వచ్చింది, అసలు నేను ఎందుకు స్టార్ట్ చేశా అని చెప్పేసి. నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే అది మీమ్స్ అవుతుంది, మీమ్స్ కాస్త కామెడీ అవుతుంది. ఆ కామెడీలో పడి నా వర్క్ మర్చిపోతున్నా. అందుకని చెప్పేసి కూర్చొని ఆలోచించా, అసలు ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పేసి. అప్పుడు మనకు వచ్చిన థాట్, మనకు వీక్లో 7 days ఉంటాయి కదా, 7 daysలో అలా ఇలా డివైడ్ చేసుకుందాం అనుకుంటాం. ఒకటి 4 days వర్క్ కంప్లీట్గా వర్క్కి ఇచ్చేద్దాం, నెక్స్ట్ 3 days ఎంటర్టైన్మెంట్కి ఇద్దాం అనుకుంటాం. అండ్ కమింగ్ టు ద డే వన్ స్ప్రింట్ ఏంటి, అసలు ఏంటి, అవి ఎందుకు చేసామంటే, ఇది చాలామందికి ఐటీలోనూ చాలామందికి తెలిసే ఉంటుంది. ఐటీలో మనకున్న టైంని ఎలా డివైడ్ చేస్తారంటే, ఇయర్ని క్వార్టర్స్గా డివైడ్ చేస్తారు. 1 year కదా, 1 yearకి 4 quartersగా డివైడ్ చేస్తారు అనమాట. ఈచ్ క్వార్టర్ 3 months అలా డివైడ్ చేస్తూ వస్తారు. ఆ 3 monthsని మళ్ళీ స్ప్రింట్స్గా డివైడ్ చేస్తారు. ఈచ్ స్ప్రింట్ నాకైతే 10 days, అంటే అది ప్రాజెక్ట్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది, ప్రాజెక్ట్ అండ్ కంపెనీని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. నాకైతే 10 days అనమాట. సో మాకేం చేస్తారంటే, జీరా అంటే ఒక వర్క్ అనమాట, సింపుల్ వర్క్ ఇస్తారు. ఒక 10 daysకి ఒక వర్క్ ఇస్తారనమాట, అది ఒక జీరా. ఆ జీరాని నేను 10 daysలో కంప్లీట్ చేయాలి. అలా అని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఓకే, 10 days వరకు ఒక మైల్ స్టోన్ పెట్టుకుందాం, ఆఫీస్ మైల్ స్టోన్ అయిపోతుంది. సో ప్యారలల్గా మనం ఇది కూడా ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఇఫ్ యూ స్టిల్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, కామెంట్, ఐ లెట్ యూ నో. ఉంటా మరి, ఈవినింగ్ కలుద్దాం.